మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మరో 5 నిందితులు సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ ను విచారించిన అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. అది కాదు బ్యాక్ జోగి రమేష్ సిఐడి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఈరోజు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా 2021 సెప్టెంబర్ 17వ తేదీన ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించడంపై ఆ కేసు నమోదైంది. ఆ రోజు వైసీపీ హయాంలో మంది మార్గంతో దాదాపు 10 కార్లు పైగా వేసుకుని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాలు అడ్డుకోవడంతో తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మొత్తం కేసు దర్యాప్తును సిఐడి అధికారికి అప్పగించగా మొత్తం సీసీ కెమెరాలతో పాటు ఫోన్ కాల్ డేటా అదేవిధంగా ఇతర సాంకేతికపరమైన అన్ని ఆధారాలు కూడా సేకరించిన తర్వాత జోగి రమేష్తో పాటు మరో 10 మందిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ విచారణకు కూడా పిలిచారు. అయితే జోగి రమేష్ మాత్రం తాను దాడి చేయడానికి వెళ్ళలేదు, కేవలం చంద్రబాబును ప్రశ్నించడానికే వెళ్ళాను. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఆయన కూడా అవాస్తవాలను చెప్పేందుకు తాను ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తాను అడ్డుకున్నారంటూ కూడా విచారణలో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ వారు చెప్పిన అంశాలను క్రోడీకరించుకుని సిఐడి అధికారులు మరికొన్ని సాక్ష్యాలు కూడా సేకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3వసారి మళ్ళీ ఆ జోగి రమేష్తో పాటు మరో 10 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం మొదట 6 లోపలికి వెళ్ళగా మిగిలిన 5 మొత్తం 11 మంది కూడా ఈరోజు సిఐడి కార్యాలయానికి విచారణకు అయితే వచ్చారు. ఇప్పుడే విచారణ కూడా ప్రారంభమవుతోంది. అదే ఇప్పటివరకు సిఐడి అధికారులు సేకరించిన సాక్ష్యాలు మొత్తం కూడా వారి ముందు పెట్టి ఆ రోజు అసలు ఎవరు ఆదేశాలతో వెళ్ళారు, ఎవరెవరు ఫోన్ కాల్స్ ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఏ సందర్భంలో ఎంతసేపు మాట్లాడుకున్నారు అనే అంశాలపై కూడా మొత్తం కాల్ హిస్టరీ కూడా తీసిన నేపథ్యంలో జోగి రమేష్ ఆదేశాలతో మొత్తం ఇదంతా జరిగిందా లేదా జోగి రమేష్కి మరికొక పైనుంచి ఎవరన్నా ఆదేశాలు జారీ చేశారా అనే అంశాలపై కూడా కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు ఈ అన్ని అంశాలను కూడా మొత్తం జోగి రమేష్తో పాటు ఇతర 10 మందిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వారు చెప్పే అంశాలను బట్టి దానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద జోగి రమేష్తో పాటు మిగిలిన 10 మందిని ఈరోజు సిఐడి కార్యాలయానికి పిలవటం, అదేవిధంగా వారిని ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, అదేవిధంగా వారి నుంచి ఎటువంటి సమాధానాలు రాబడతారనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. జోగి రమేష్ కూడా విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. తద్వారా ఏ అంశాలు చెప్తారు, అలాగే దానికి సంబంధించి విచారణ అధికారులు వ్యవహరిస్తున్న ఆ సిఐడి నుంచి కూడా ఎటువంటి నివేదికలు అంతే అనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్.